జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా ఏర్పడిన సందర్భంలో ఈరోజు శ్రీమతి సరోజినీ నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ను మా సోదరీమణులకు ప్రదానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడిన తర్వాత 872 కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేశాం. మరి ఈ రోజున హైదరాబాదు, అదేవిధంగా ఏలూరు, విశాఖపట్నం, వైజాగ్, రాజమండ్రి, అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, వేరే అన్ని జిల్లాల నుండి మహిళలు తరలి రావడం జరిగింది. ముఖ్యంగా సఖీ జాతీయ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్దేశం సేవా దృక్పథంతో ముందుకు పోవడం. వందలాది మంది నుంచి ప్రారంభమైన ఈ సేవ వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి చేరే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంది. సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలను, బాలికల ఆశ్రమాలను, బాలుర ఆశ్రమాలను ఏర్పాటు చేయాలని, విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి రంగాలలో మా సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడిన అనతి కాలంలోనే అనన్య సామాన్యంగా అంచెలంచెలుగా ఎదిగి సోదరీమణుల యొక్క మన్ననలు పొంది ఈరోజు ప్రతి సోదరిమణి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకు పోవాలనే మా ప్రయత్నంలో భాగంగానే ఈ వృద్ధాశ్రమాలను కానీ, బాలుర ఆశ్రమాలను కానీ ఏర్పాటు చేసి వేలాది మంది మన సఖీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. వాళ్ళకు ఉపాధి కల్పించడంతో పాటు కోట్లాది మందికి సేవ చేయాలనే ఆలోచనతో సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతున్నది. భవిష్యత్తులో సఖీ సేవా కార్యక్రమాలు వాడవాడ, గ్రామాన, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందాలని మా అడుగు, మా ప్రయత్నం. అదేవిధంగా మహిళలకు అన్ని రంగాలలో మంచి అవకాశాలు కల్పించాలంటే సఖీ జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా ముందుకు పోవాలని మా ప్రయత్నానికి సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనందరూ కూడా భాగస్వాములైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. సఖీ జాతీయ